ఎవర్రా భరత్ గురించి మీకేం చెప్పినా? ఏం చెప్పలేదు. అలివేట్ బయటికి వెళ్ళారు, బయటికి ఉంటే పిలుస్తారు. అసలు నేను ఇంట్లోనే పోతా పరక తీసుకొని. కొడుకు బాగానే ఉండ్రు బజార్లో అంత తోపాలి. నేనేమన్నా మీరు మా ఇంటి మీదకి రావడానికి కారణం ఏంటి? గురించి మీ అమ్మకి ఏమైనా చెప్పినాము? చెప్పిరానే మా అమ్మ చెప్పింది చెప్పలేదా అమ్మ? ఇక్కడ వచ్చి మీటింగ్లు పెట్టేదాకా నేను ఒప్పుకోను. కొట్టకాక మంచిగా నువ్వు మీ ఆయన తీసుకొచ్చినావు కొట్టిస్తాను ఎవర్రా ఏమైందా? నేనేం చెప్పలేదు. మీరేం చెప్పినా నీ కొడుకు గురించి భరత్ గురించి మీకేం చెప్పినా? ఏం చెప్పలేదు. ఏమనలేదురా కూర్చొని మీటింగ్ పెట్టి అలివేట్ బయటికి వెళ్ళారు, బయటికి నీ పేరు కొడుకు కూర్చొని మాట్లాడుతున్నా. రారంటే చూసుకోండి ఏమంటారు, మైక్ అట్లా పిలుస్తుండ్రు అల్ల పెట్టి అందరూ ఏమనుకుంటారు. నేనేం చెప్తున్నాను మీ అమ్మ నేనైతే అనలేదు కదా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. చెప్పలేదు. బయట వీళ్ళు ఇప్పుడు చూసుకుంటాం మేము. లేడు మరి ఇప్పుడు ఇంట్లో లేడు. ఏమనలేదు కుమారక్క అనలేదు, అన్వేలక్క అనలేదు, ఎవరేమనలేదు. నేను జోరం తీయలేదని అన్నా నేను. మరి కొట్టినదిట అందరు లేవే చెప్తున్నా వార్త ఉరుకునే, అందరు లేవే చెప్తున్నా వార్త ఉరుకునే. ఇంకా లేడు అమ్మాయి, నేను ఉంటే చెప్పాను ఇంకా ఉండాలి. మరి ఏదో పంచానికి వస్తుంది ఇంకా కావాలంటే వీడియోలో చూసుకోరి. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. మళ్ళీ అల్ల పెట్టడానికి
మరి ఏం చేయాలి అంటే ఈ బజార్ ఈడ కూర్చున్నందుకు కూసురు మా అమ్మ చెప్పిర్రు నేను అంత తాగబోతాను మరి నన్ను అడుగుతా నేనేం చేయాలి ఉంటే పిలుస్తాను అసలు నేను ఇంట్లోనే పోతా పరక తీసుకోవాలి అయితే లేడు మా లంచోడికి వచ్చినప్పుడు దారిలో దొరికించుకొని కొట్టారు ఇంట్లో అయితే లేడు కుమారి ఎటు పోయినా బజార్లో పట్టుకొని కొడుకు బాగానే ఉండ్రు మరి నేనే మాట్లాడి ఆలే వస్తున్నాను చూసి మేమేం అనలే ఆయన అన్నారు కదా ఆయన పట్టుకున్నారు చిన్ని కొంచెం జాగ్రత్త పడు అంటావు అన్నదానికి ఐదానికి అందానికి నువ్వు పోయి నీ కొడుకు కనిపిస్తావా? బజార్లో అంత తోపాలి వాడు కాపలే చూస్తున్నా నేనేమన్నా అంటే ఇప్పుడు ఈ గ్యాంగ్ అందరినీ చూస్తే భయపడాలని ఎవరు దేని పడుతుంది దేని పడుతుంది ఒక్క మాట చెప్తాను అందరికి చెప్పు మీరు మా అమ్మ రోజు ఇడికి వస్తారు కదా నేను చెప్పేది రోజు మీరు ఇడికి వస్తారు కదా నా గురించి అమ్మ చెప్పింది మీ కొడుకు ఇట్లా మీ కొడుకు ఇట్లా చెప్పలేదా అమ్మ ఇప్పుడు బజార్లో వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది ఎవరినైనా అన్నావు అయితే ఇప్పుడు దేనికి వచ్చి అవును మైక్ పెడితే మా అమ్మ జోలికి వచ్చి నీ కొడుకు ఇట్లా నీ కొడుకు ఇట్లా నేనేం పాపం చేశాను నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి
నేను చెప్పలేదు నీ కొంపలలో వచ్చి నేను చెప్తున్నానా నీ వయసు ఎంత నువ్వెంత మనుషులు పేరు పెట్టి పిలుస్తావా? నా కంట మీద కాదు, కరెంట్ కూడా సన్నగానే ఉంటది మీరు ఏం చేద్దామని మా అమ్మ నాకు చెప్పింది మా అమ్మ నాకు చెప్పింది వాళ్ళ జోలి వాళ్ళ శుద్ధి మళ్ళా మా ఇంటి కల్లా మా మీ ఇంటి మీరు మా కొంపలలో రాకుండా చాలు మీరు మీరు మా ఇంటి మీదకి రావడానికి కారణం ఏంటి నీ గురించి మీ అమ్మకి నీ గురించి మీ అమ్మకి ఏమైనా చెప్పినా నేను చెప్పిరానే మా అమ్మ చెప్పింది కానీ పక్కా తిడతా మా ఇంటి మీద గొడవకు వచ్చిరా మా ఇంటి నీ గురించి మీ అమ్మకి ఏం చెప్పినా అడుగు ఏం చెప్పిరో నేనేం పాపం చేశాను నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి ఏం చెప్పలేదు కుమార్ నాకు ఊగిన చెప్తున్నాయన చెప్పండి మైక్ పెట్టేది ఎందుకు అంటారు నేను ఎవరితో పోతే నాకు ఎందుకు నాకు దోస్తులు ఉంటారు 10 మంది ఉంటారు నాకు జుట్టు మా దోస్తులు గడ్డాలు ఉంటాయి జుట్టులు ఉంటాయి మీకెందుకు వాళ్ళని ఎత్తి వాళ్ళు పెంచుకుంటారు మీకెందుకు అమ్మో అర్జున్ రౌడీ లెక్కుండు వీడు కూడా రౌడీ లెక్కుండు అని రేపు చూసుకుందాం ఎందుకు ఇరుగుతుంది కౌన్సిలర్ నాకు నేనే కౌన్సిలర్ చెప్పక చేత పట్టుకుంటే బర్రెను కొట్టటే కొడతావు ఇంతమందిని చేయి పట్టుకోకు ఎందుకు దేని కొడతారు ఎవరిని అరుస్తున్నాడు భయ్యుడు మంచిగా ఉండదని చెప్పిన కుమారి 21 మూవీ సినిమా చూసిన తర్వాత కుమారిని పిలిచిన ఆమెను పిలిచిన ఇప్పుడు మీరు అవును కుమారి నువ్వు కాదు 21 కుమారి సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది తీసుకొస్తా టైం వచ్చినప్పుడు తీసుకొస్తా ఎందుకు ఒప్పుకుంటా ఇక్కడ వచ్చి మీటింగ్లు పెట్టేదాకా నేను ఒప్పుకోను కొట్టకాక మంచిగా ఇక్కడ వచ్చి మీరు మీటింగ్ పెడితే నేను అంతే పిలుస్తా అంతే చెప్తా కాదమ్మా మీ ఆలోచన మీ ఇంట్లో ఉండాలని మీరేందమ్మా బజార్లో పడ్డారు మీకు ఇల్లు లేవా వాకిల్ లేవా ఇంట్లో ఉండాలి మీరు బజార్లో వచ్చి 10 మంది అక్క ఇగో ఆగు 10 మంది కూర్చొని ఆడవాళ్ళు వాడిట్లా ఎంతసేపు వాళ్ళింట్లో ముచ్చట వీళ్ళింట్లో ముచ్చట ఆ సార్ ఇట్లా ఈ మేడం ఇట్లా వాళ్ళింట్లోకి జొర్రి వీళ్ళింట్లోకి జొర్రి అన్ని బేగారు ముచ్చట్లు బేగారు పంచాయతీ ఇట్లా ఆమె నా జోలి పెట్టిరు కాబట్టి నాకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది మా అమ్మకి ఏం చెప్పారు అడుగు మరి నాకేం చెప్పలేదు నేనేం పాపం చేశాను నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి నీకు
నువ్వే అన్నావుగా అమ్మ మొన్న భయపడకు భయపడకు అరే నన్ను కొట్టిస్తావా ఇప్పుడు వాళ్ళందరూ కలిసి నన్ను గుద్దుకోరు. అంటే కాదక్క ఇగో నువ్వు మీ ఆయన తీసుకొచ్చినావు కొట్టిస్తావు నన్ను దమ్ము ఎవరు? ఇలా సంగతి ఏందో చెప్పు